సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. చక్రధర్ గారు, లాస్ట్ ఒక 6 months బ్యాక్, అంటే మేలో జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లోకి వచ్చాయి కదా. సో వాళ్ళు ఏ సెగ్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చారు అండ్ ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటే, అప్పట్లో బాగా బజ్ క్రియేట్ చేస్తాయి. అంటే రిలయన్స్ అంటే ముఖేష్ అంబానీ టీం కూడా మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసింది. సో ముఖేష్ అంబానీ టీం మార్కెట్లోకి వచ్చింది కాబట్టి మిగతా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు భయపడే సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా ఒక 6-7 months బ్యాక్ ఒక స్పెక్యులేషన్ నడిచింది. అంటే ఇంకా అంటే రిలయన్స్ మార్కెట్లోకి వచ్చిందంటే మిగతా వాళ్ళంతా సైడ్ అయిపోవాలన్నట్టుగా కూడా కొంత డిస్కషన్ నడిచింది కాబట్టి, సో ప్రస్తుతం ఏంటి అసలు జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ సిచ్యువేషన్? ఇది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారండి. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. మనకి బ్లాక్ రాక్ ఏదైతే ఉందో కంపెనీ, అది కొత్తగా కాదండి, ఫస్ట్ టైం కాదు. ఇండియాలో ఆల్రెడీ 2008లో వచ్చిందండి. 2008లో డిఎస్పి మెర్లించ్ అనే కంపెనీ ఉండేది. సో డిఎస్పి మెర్లించ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ మెర్లించ్ ఏదైతే ఉందో ఫారిన్ కంపెనీ, దాన్ని బ్లాక్ రాక్ వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కొని 2008లో డిఎస్పి బ్లాక్ రాక్ గా పేరు మారిందండి. సో అలా 2008 నుంచి కూడా మనకి ఇండియాలో డిఎస్పితో కోఆపరేషన్ మనకి బ్లాక్ రాక్ వచ్చింది. అప్పుడు దాకా అంటే 2018 దాకా కూడా. సో 2018లో డిఎస్పి వాళ్ళు ఏదైతే బ్లాక్ రాక్ వాళ్ళ దగ్గర ఉందో షేర్, అది మొత్తం డిఎస్పి వాళ్ళు కొనేసుకొని డిఎస్పి మ్యూచువల్ ఫండ్ అయిపోయింది. సో 2008 నుంచి 2018 దాకా కూడా మనకి డిఎస్పి బ్లాక్ రాక్ అనేది ఇండియాలో ఉందండి. అప్పట్లో చూస్తే మనకి డిఎస్పి బ్లాక్ రాక్ అనే కంపెనీ ఏది కూడా మనకి నిప్పాన్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి బీట్ చేసింది లేదు. అప్పట్లో అవే నెంబర్ 1లో ఉండేవి. సో బ్లాక్ రాక్ ఉన్నంత మాత్రాన ఏదో ఈ కంపెనీ ఒక బాగుంటుంది అని చెప్పడానికి లేదు. సో ఇప్పుడు జియోతో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఇప్పుడు చూడండి, ఆ జియో బ్లాక్ రాక్ లో కూడా ఉన్న ఫండ్ మేనేజర్లు ఎవరు అంటే, మళ్ళీ వాళ్ళు ఐసిఐసిఐ నుంచి ఫండ్ మేనేజర్లు తీసుకున్నారు, ఎస్బీఐ నుంచి ఫండ్ మేనేజర్లు తీసుకున్నారు, నిప్పాన్ ఇండియాలో ఉన్న ఫండ్ మేనేజర్లు తీసుకున్నారు. సో ఆల్రెడీ ఇండియాలో వేరే వేరే కంపెనీస్లో ఉన్న ఫండ్ మేనేజర్లు అందరినీ వాళ్ళు జియో వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, మనకి గత 15 సంవత్సరాలుగా చూసినా 10 సంవత్సరాలు చూసినా కూడా మనకి ఇండియాలో ఎస్బీఐ కన్నా, నిప్పాన్ కన్నా, ఐసిఐసిఐ కన్నా కూడా ఎక్కువగా రాణించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవి అంటే ఎడల్వైజ్, మోతిలాల్ ఓస్వాల్, ఇన్వెస్కో ఇండియా, ఇవన్నీ బాగా రాణించాయి. సో ఎవరైతే ఫండ్ మేనేజర్లు వేరే కంపెనీలో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ ఫండ్స్ని బీట్ చేయలేకపోయారు. ఈవెన్ పారాపెరిక్ ఫ్లెక్సీ క్యాప్ కూడా ఉంది, గట్టి పోటీ ఇచ్చింది. సో ఒక కొలాబరేషన్ ఆఫ్ జియో బ్లాక్ రాక్ కలిసినంత మాత్రాన మిగతా కంపెనీలకి అయితే ఏం సఫర్ కావట్లేదండి. ఎందుకంటే బ్లాక్ రాక్ కొత్తది కాదు, ఇండియాకి ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉంది ఇండియాలో. అప్పట్లో కూడా నెంబర్ 1 కాలేకపోయింది. ఈవెన్ ఈ ఫండ్ మేనేజర్లు కూడా డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నప్పుడు వేరే కంపెనీస్ని పెద్ద బిడ్ చేయలేకపోయారు. సో కాబట్టి వీటి వల్ల ఏదో ప్రమాదం జరుగుతుంది వేరే కంపెనీస్కి అనేది అయితే ఏం లేదండి. ముందుకంటే మిగతా సెబీ ఎక్కడైతే ఉంటుందో, సెక్యూరిటైజేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మ్యూచువల్ ఫండ్స్కి బాగా టైటిన్ చేస్తుందండి. టైటిన్ చేస్తుందంటే ఆ ఫ్రేమ్ వర్క్లోనే అందరూ పనిచేయాలంటారు. సో వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ లేదు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కి కూడా. స్టాక్స్ కొనాలి అంటే ఒక పర్మిటెడ్గా ఒక లిమిటేషన్ ఉంది. ఈ సెక్టర్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ కంపెనీలో ఇంత స్టాక్ కొనాలి అని చెప్పి. సో ఎప్పుడైతే ఒక బార్డర్ ఉంటుందో, ఒక బార్డర్ లైన్, ఆ బార్డర్ లైన్ దాటి వీళ్ళు పని చేయలేరో, రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయలేరండి. అదర్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే వీళ్ళు రిటర్న్ జనరేట్ చేయగలుగుతారు తప్ప బియాండ్ దట్ అయితే వెళ్ళలేరు. సో కాబట్టి జియో మనకి మార్కెట్లో వచ్చినంత మాత్రాన మిగతా మ్యూచువల్ ఫండ్ మీద ఇంపాక్ట్ అయితే ఏముండదండి. అయితే ఏంటంటే జియో వాళ్ళు జాగ్రత్త పడింది ఎక్కడ అంటే, ఇది డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వలేదండి. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కూడా వాళ్ళు ప్రమోషన్స్ చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కనుక ఆల్ ఓవర్ ఇండియా కనుక ప్రమోట్ అయింది అంటే వాల్యూమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాల్యూమ్స్ ఆఫ్ బిజినెస్ హెవీగా వచ్చిందో ఆటోమేటిక్గా ఫండ్ని రన్ చేయడం చాలా కష్టం. అందుకనే వాళ్ళు అందరూ కూడా ఓపెన్గా ఓన్లీ వాళ్ళ ప్లాట్ఫామ్లోనే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కేవలం జియో ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఎంటర్ చేయాలి. అక్కడి నుంచి వాళ్ళు బై కానీ సెల్ కానీ చేసుకోవాలి. అయితే ఇప్పటిదాకా వాళ్ళు కేవలం లిక్విడ్ ఫండ్స్లో వచ్చారు. ఫస్ట్ మనకి మీరు చెప్పినట్టు ఓవర్ నైట్ ఫండ్స్ కానివ్వండి, డెట్ ఫండ్స్ కానివ్వండి వచ్చాయి. తర్వాత ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఈక్విటీ ఫండ్ లాగా మనకి మనకి జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ అయితే వచ్చింది. అది ఎన్ఎఫ్ఓ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సెకండరీ మార్కెట్లో కూడా 10 రూపీస్ 2 పైసాకి మనకి మార్కెట్లో సర్క్యులేషన్లో ఉంది. సో ఇట్లా జియో బ్లాక్ రాక్ వచ్చినందువల్ల దీని ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదండి మిగతా ఫండ్ హౌసెస్ మీద. అవన్నీ బాగానే రన్ అవుతున్నాయి, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఈవెన్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ హౌస్ అవుతుంది తప్ప సపరేట్గా ఏదో ఒక కింగ్ అని చెప్పడానికి అయితే ఏం లేదు. ఎందుకంటే బ్లాక్ రాక్ కొత్తది కాదు ఇండియాకి, అందులో ఉన్న ఫండ్ మేనేజర్లు కూడా కొత్త వాళ్ళు కాదు ఇండియాకి, ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళే. సో కాబట్టి అదండి, ఏదన్నా డిఫరెంట్గా మ్యూచువల్ ఫండ్స్ కంటే ఏదైనా చెయ్యాలి అంటే మాత్రం
కంపల్సరీగా వాళ్ళు పిఎంఎస్ లో కనుక వస్తే మాత్రం పిఎంఎస్ ఎస్ఐఎఫ్స్ లో మాత్రం కొన్ని అవకాశం ఉంటుంది కొంచెం ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇవ్వడానికి. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే అవకాశం లేదండి. టాప్ 5 లో టాప్ 10 లో ఉండొచ్చేమో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యూచువల్ ఫండ్ హౌస్ లాగా. బట్ అదర్ దాన్ దట్ మిగతా కంపెనీస్ వాళ్ళకి దాని మీద ఇంపాక్ట్ అయితే ఏం కాదు. సో అదండి మనకి చూస్తే జియో వాళ్ళు కొనాలి, చాలా మంది మాకు కాల్ చేస్తున్నారు జియో మేము తీసుకోవాలనుకుంటున్నాం ఎట్లా అండి అని. సో జియో తీసుకోవాలి అంటే మాత్రం కేవలం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మాత్రమే లేదా కే ఫిన్టెక్కి వెళ్ళి తీసుకోవచ్చు అండి, అక్కడ ద్వారా తీసుకోవచ్చు వాళ్ళు. అంతే తప్ప మనకి ఇట్లా ఏదైనా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మాత్రం జియో అవైలబిలిటీలో లేదు. వాళ్ళు కావాలనే ఇవ్వలేదు, ఎందుకు అంటే కనుక వాల్యూమ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతే మాత్రం రన్ చేయడం రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేశారు అది. రైట్. సో మొత్తానికి జియో బ్లాక్ రాక్ వల్ల వేరే ఇతర ఫండ్ హౌసెస్ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఫండ్ మేనేజర్స్ ఇండియాలో ఉన్న ఫండ్ మేనేజర్స్ ఎస్బీఐలో ఉన్న వాళ్ళు, ఐసిఐసిలో ఇండియాలో ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా మనకి అడల్వైజ్ వాటిని బిడ్ చేయలేకపోయారు, ఇన్వెస్ట్మెంట్ బిడ్ చేయలేకపోయారు, వైట్ టోకెన్ బిడ్ చేయలేకపోయారు, మొత్తం బిడ్ చేయలేకపోయారు. సో కాబట్టి ఇది కొత్తగా వచ్చి అందులో కంపెనీ మనిషి వేరే కంపెనీకి వెళ్ళినందుకు మాత్రం అక్కడేదో మనం చేయడం అన్ఎక్స్పెక్టెడ్ అది. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి, అదర్ కంపెనీస్కి ఏం డ్యామేజ్ అయితే అవ్వదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.